బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు వివాదం తరుణంలో నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ శ్రేణులు కన్నెర్ర చేస్తున్నాయి. బీజేపీ యువ మోర్చా అయితే ఏకంగా ధర్నాకు ప్లాన్ చేసింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవనం దగ్గర ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా ధర్నా చేయాలని నిర్ణయించింది. ఇటీవల ప్రకాష్ రాజ్ కామెంట్స్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం భగ్గుమన్నారు. దానికి 2 సార్లు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్. ఈ పోస్టులు ప్రత్యర్థి పార్టీలకు మరింత ఆగ్రహం తెప్పించాయి. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు వివాదం తరుణంలో నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ శ్రేణులు కన్నెర్ర చేస్తున్నాయి. బీజేపీ యువ మోర్చా అయితే ఏకంగా ధర్నాకు ప్లాన్ చేసింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవనం దగ్గర ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా ధర్నా చేయాలని నిర్ణయించింది. ఇటీవల ప్రకాష్ రాజ్ కామెంట్స్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం భగ్గుమన్నారు. దానికి 2 సార్లు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్. ఈ పోస్టులు ప్రత్యర్థి పార్టీలకు మరింత ఆగ్రహం తెప్పించాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అటు పూర్తిగా సినీ అసోసియేషన్ దగ్గర, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గర ధర్నా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? తిరుపతి లడ్డు వ్యవహారంలో ఇప్పటికే వివాదం నెలకొంది. దానికి సంబంధించి వివిధ పార్టీలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూ సంఘాలు అయితే బగ్గుమంటున్నాయి. ఇక ప్రకాష్ రాజ్ కూడా దీనికి సంబంధించి ఒక కామెంట్ చేశారు. ప్రధానంగా ఆయన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ ఇచ్చారు. ఆ మేరకు ఈ రోజు బీజేవైఎం ఆధ్వర్యంలో జూబ్లీ మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్ ముందు ఆందోళనకు అయితే సిద్ధమవుతున్నారు. మధ్యాహ్నం బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళన చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఇప్పటికే అక్కడికి చేరుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మూవీ అసోసియేషన్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూడాలి. ప్రధానంగా తిరుపతి లడ్డు వ్యవహారంలో ఇప్పటికే అపచారం జరిగింది అని చెప్పేసి కూడా ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే అక్కడ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేపడతా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ఆయన ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఆ మేరకు ప్రకాష్ రాజ్ ఆయనకు కౌంటర్ ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలో బీజేవైఎం ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలపై తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ప్రకాష్ రాజ్ క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు ఆందోళన కూడా చేపట్టబోతున్నారు. మనకు కనిపిస్తున్నాయి విజువల్స్ లో కూడా అటు బీజేవైఎం నాయకులు ఎంత పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ కూడా వెళ్తున్నారో మనకు అక్కడ ఐ న్యూస్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. మీరు అన్నట్లుగా ఇది చాలా సెన్సిటివ్ విషయం అయినప్పటికీ కూడా అక్కడ మా అసోసియేషన్ దగ్గరకు వీళ్ళంతా వెళ్తుంటే కూడా ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది అనుకోవచ్చు? అక్కడ పోలీసులు ఏమైనా మోహరించారా? పరిస్థితి ఏ రకంగా ఉంటుందని మనం ఊహించవచ్చు. అసోసియేషన్ కి వాళ్ళు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ సినిమా షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్నారు. ఆయన ఈ నెల చివరి వరకు వస్తారని చెప్పేసి తెలుస్తుంది. మరి ఇప్పటికే ఆయన సోషల్ మీడియా వేదికగా ఆయన కౌంటర్స్ ఇస్తున్నారు. మరి ఈ రోజు బీజేవైఎం చేస్తున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమానికి సంబంధించి కూడా ఆయన సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతారా లేకపోతే ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది. సునీల్, ఇక్కడ కూడా ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే కూడా అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిసారి రియాక్ట్ అయినప్పుడల్లా ఎంత ఫాస్ట్ గా ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా ఆయన రెస్పాన్స్ ఇచ్చారో మనకు అనిపిస్తుంది. కానీ ఈసారి ఏ రకంగా రెస్పాన్స్ ఉంటుంది అనుకోవచ్చు ప్రకాష్ రాజ్ నుంచి? ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆయన ఇచ్చినటువంటి కౌంటర్ కి మళ్ళీ తిరిగి కూడా పవన్ కళ్యాణ్ ఆయన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆయన పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటి వరకు ఎటువంటి కామెంట్ అయితే చేయలేదు. ఆయన తాను తిరిగి వచ్చిన తర్వాత వివరంగా మాట్లాడతాను అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా చెప్తున్నారు ఇటు ప్రకాష్ రాజ్. మరి ఏం ఆయన వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అనేది కూడా చూడాలి. కానీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ ఇటు బీజేవైఎం వాళ్ళు
ఉన్నారు. ఇక ఆ పవన్ కళ్యాణ్ కి ఇచ్చినటువంటి కౌంటర్ కావచ్చు, లేకపోతే తిరుపతి లడ్డు వ్యవహారంలో ప్రకాష్ రాజ్ వ్యవహార శైలిపై మాత్రం బీజేవైఎం ఆందోళనకు దిగుతా ఉంది. మరి కాసేపట్లోనే వాళ్ళు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయం ముందుకు చేరుకోబోతున్నారు. ఇప్పటికీ అక్కడ పోలీసులు కూడా మోహరించారు. పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.